పూర్వం స్వర్గలోకంలో ఒకప్పుడు పతివ్రతలందరూ ఒక చోట చేరి పెద్ద సభ చేసుకున్నారు. చేశారే కానీ ఆ సభ శాంతం జరిగింది కాదు. ఎందుకంటే ఏ సభకైనా ఒక అధ్యక్షుడో లేదా అధ్యక్షురాలో ఉండాలి కదా. మన సభకి ఎవరిని అధ్యక్షురాలుగా ఎన్నుకుంటే బాగుంటుంది అన్న సమస్యే వారిలో వారికి తెమిలింది కాదు. ఇంతకాలం ఆనాటి చందమామ కథల ఛానల్గా మా ఛానల్ మీకు సుపరిచితం. అయితే మా ఛానల్ పేరు ఇకపైన ఉమా చందమామ కథలు అనే పేరుతో మీ ముందుకి రాబోతూ ఉంది. ఈ విషయాన్ని గమనించి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. వాళ్లల్లో ఎన్నో పార్టీలు ఉండటం చేత వాదోపవాదాలు చెలరేగి 4-5 గంటలు చర్చ జరిగినా కూడా ఒక నిశ్చయానికి రాలేకపోయారు. దానితో సభని అక్కడితో చాలించేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే వెళ్ళిన వాళ్ళు ఊరుకున్నారా? ఊరుకోలేదు. సరస్వతీదేవి తన భర్త అయిన బ్రహ్మదేవుడితో, చూసారా ఏం చేశారో వాళ్ళంతా? నేను మహాపతివ్రతని కానా? పతివ్రతని కనుకనే కదండి నన్ను మీరు ఎప్పుడు నాలుక మీద ఉంచుకుంటూ ఉన్నారు అని బ్రహ్మదేవుడితో అంది. సరస్వతీదేవిలాగే లక్ష్మీదేవి కూడా తన లోకానికి వెళ్ళిన తర్వాత తన భర్త అయిన విష్ణుమూర్తితో ఫిర్యాదు చేసింది. ఈ లోకంలో నాకంటే పతివ్రత ఎవరు చెప్పండి? నన్ను మెచ్చుకున్నారు కనుకే కదా నాకు మీ వక్షస్థలంలో చోటిచ్చారు అని అంది. అలాగే పార్వతీదేవి కూడా కైలాసానికి వెళ్ళి తన భర్త అయిన ఈశ్వరుడితోటి, మీరు నాకు అర్ధ శరీరమే ఇచ్చారు కదా, మహాపతివ్రతను కనుకే కదా అలా చేశారు అని అడిగింది. సీత, సావిత్రి, అరుంధతి, అనసూయ, సుమతి మొదలైన వారందరూ కూడా తమ తమ భర్తలతో తమ తమ గొప్పతనాన్ని చెప్పుకున్నారు. వారు ఏర్పాటు చేసుకున్న సభలో వారికి అగ్రాసనాధిపత్యం దొరకలేదని చెప్పి చిన్నబుచ్చుకున్నారు కూడా. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. నారద మహర్షి వచ్చి ఒక్కో పతివ్రత ఇంటికే పనికట్టుకుని వెళ్ళి, ఏవమ్మోయ్ నీకంటే మహాపతివ్రత ఒక ఆమె భూలోకంలో ఉంది సుమా అని చెప్పనారంభించాడు. యమధర్మరాజు గారి చేతిలో నుంచి నా భర్తని నేను బ్రతికించుకున్నాను. నాకంటే గొప్ప పతివ్రత ఈ భూలోకంలో ఉందా అంది సావిత్రి. మానాన్ని కాపాడుకోవడానికి త్రిమూర్తుల్ని కూడా పసిబిడ్డలుగా చేసి పాలిచ్చాను. నాకంటే గొప్పదంటావయ్యా నువ్వు చెప్పే ఆవిడ అన్నది అనసూయాదేవి. భర్త ప్రాణాలు కాపాడడానికి సూర్యుడు కూడా ఉదయించకుండా చేశాను. నాకంటే గొప్పదంటావా అని ఆవిడ ఎవరో అని అడిగింది సుమతి. ఇలాగే తక్కిన వాళ్ళు కూడా అడిగేసరికి నారదులు వారు గొప్పదేనమ్మా, మీ అందరికంటే గొప్పదే అని నిర్మోహమాటంగా చెప్పేశారు. ఆమె ఎవరో, ఆవిడ గొప్పతనం ఏమిటో చూడాలని వాళ్ళందరికీ అనిపించింది. అయితే మీరందరూ ఒకేసారి కట్టుకట్టుకుని వెళ్ళారు అంటే ఆవిడ హడలిపోతుంది. అంచేత మీలో ఎవరో ఒకరు వెళ్ళి చూసిరండి అన్నాడు నారద మహర్షి. నారదుని వద్ద ఆ పతివ్రత చిరునామా పుచ్చుకుని ముందుగా పార్వతీదేవి బయలుదేరింది. నారద మహర్షి చెప్పిన నెంబరు గల ఇల్లు ఒక పూరి గుడిసె, పైగా తలుపు బిగించి ఉంది. పార్వతీదేవి గుమ్మం వద్ద నిలబడి, ఎవరమ్మా లోపల? నేను ఫలానా కైలాసం నుంచి ఈశ్వరుడి భార్య పార్వతీదేవిని వచ్చాను, కాస్త తలుపు తీయే అంది. లోపలున్న ఆమె తలుపు తీయలేదు కదా. సరి అమ్మా, మీరు వస్తారని కాస్త ముందుగా తెలిసి ఉంటే తలుపు తీయచ్చా అని నా భర్తని అడిగి తలుపు తీసేదాన్ని. ఆయన ఎక్కడికో వెళ్ళారు. ఈ రాత్రి ఆయన వచ్చాక అడిగి ఆయన అనుజ్ఞ అయితే రేపు తలుపు తీస్తాను. కాబట్టి నా యందు దయ ఉంచి రేపోసారి మళ్ళీ దయచేయండి అంది. పార్వతీదేవి ఆశ్చర్యపడి మారు మాట్లాడకుండా కైలాసానికి తిరిగి వెళ్ళిపోయింది. గుడిసె లోపల ఉన్న మహాపతివ్రత పేరు గౌరి. ఆ గ్రామంలో పచ్చగడ్డి కోసి అమ్ముకునే గంగులు అనే పేదవాడికి భార్య. గంగులు పచ్చగడ్డి మోపు అమ్మేసి ఆ సాయంకాలం ఇంటికొచ్చాక గౌరి భర్తతో కైలాసం నుంచి పార్వతీదేవి వచ్చినట్టు చెప్పింది. తలుపు తీయమంటారా? రేపటి రోజు మళ్ళీ వస్తానన్నారు అంది. తప్పకుండా తీయ అన్నాడు గంగులు. ఆ మర్నాడు పార్వతీదేవి మళ్ళీ ఆ గుడిసె వద్దకి వచ్చింది. తల్లి ఎక్కడికో వెడుతోందని కనిపెట్టుకుని ఉన్న విఘ్నేశ్వరుడు, నన్ను కూడా తీసుకెళ్ళమ్మా అంటూ ఆవిడ వెనకాల పడ్డాడు. గౌరి పార్వతీదేవికి తలుపు తీయబోతూ ఉంటే విఘ్నేశ్వరుడి మాట విని, ఎవరమ్మా మీతో పాటు వచ్చింది అని అడిగింది. మా అబ్బాయేనమ్మా, పేరు గణపతి అంది పార్వతీదేవి. కానీ గౌరి తలుపు తీయలేదు. అమ్మా, మీ ఒక్కరికి తలుపు తీయటానికే నా భర్త అనుజ్ఞ అయింది. నీ కుమారుడు కూడా వస్తాడన్న సంగతి నాకు తెలిసింది కాదు. ఈ రాత్రి మళ్ళీ మా ఆయన్ని అడిగి మీ అబ్బాయికి కూడా తలుపు తీయటానికి అనుజ్ఞ పుచ్చుకుంటాను. అంచేత ఈ రోజుకి మీరిద్దరూ వెళ్ళిపోయి రేపటి రోజు మళ్ళీ దయచేయండి అని అక్కడి నుంచి పంపించేసింది. దేవుడా అంటూ పార్వతీదేవి మళ్ళీ కైలాసానికి తిరిగిపోయి మర్నాడు మళ్ళీ బయలుదేరింది గౌరి ఇంటికి. ఈ మాట కుమారస్వామి నేనొస్తానమ్మా అంటూ వచ్చాడు.
ఈ కారణాన్ని చూపించి గౌరి మళ్ళీ తనకి తలుపు తీయదేమో అని భయం వేసి పార్వతీదేవి తన రెండో కుమారుణ్ణి సముదాయించి తీసుకురాకుండానే అక్కడి నుంచి వచ్చేసింది. గౌరి ఈ మాట పార్వతీదేవి రావడంతో తలుపు తీసి దయచేయండి అమ్మా అని గౌరవించింది. పార్వతీదేవి గుడిసె లోపలికి వచ్చి అంతా పరికించింది. గౌరికి ఉన్న శుచి శుభ్రతల్ని మెచ్చుకుంది. వాళ్ళకి అట్టే సామానంటూ ఏం లేదు. ఒకే ఒక ముక్కాలిపీట, పొంతపరిచి ఉన్న ఒక నొలక మంచం, తరవాణి కుండ, మండుతో ఉన్న పొయ్య పక్కనే పెనం, దాని పక్కన అట్ల పిండి ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాల్సిందంటూ పెద్దగా ఏం కనిపించలేదు. కానీ దండానికి వేళ్లాడుతూ ఉన్న ఒక చేంతాడు, చిలకొయ్యికి తగిలించి ఉన్న ఒక బెత్తం కూడా కంటబడ్డాయి. పార్వతీదేవి మాట కల్పించుకోవడానికి గాను ఒక్కో వస్తువునే చూసి ఇదెందుకు అంటూ అడగసాగింది గౌరమ్మని. అందుకు ఆమె, నా భర్త అలసి వస్తే కూర్చోవడానికి ఈ ముక్కాలిపేట, కాస్త నడుము వాల్చాలి అని బుద్ధి పుట్టింది అంటే బొంత ఉన్న ఆ మంచం మీద పడుకుంటాడు. ఆకలి వేస్తోంది అన్నం అన్నట్టయితే తరవాణి కుండలో ఉన్న అన్నం సిద్ధంగానే ఉంది. అన్నం వద్దు, వెచ్చవెచ్చగా అట్లు వేసి అంటే అప్పటికప్పుడు పిండి కానీ ఈ పొయ్యి రాజుకోవడం కానీ జరుగుతుందా? అందుకనే మంట రాజేసి పొయ్యిని సిద్ధంగా ఉంచాను. పక్కనే అట్ల పిండి కూడా రుబ్బి ఏర్పాటు చేసుకుని ఉంచుకున్నాను అని బదులు చెప్పింది. ఆ పేదరాలు భర్త కోసం చేసిన ఏర్పాట్లన్నీ చూసి పార్వతీదేవి చాలా మెచ్చుకుంది. కానీ ఆవిడికి ఆ తాడు, కనిపిస్తూ ఉన్న బెత్తం, ఇవి రెండు ఎందుకో మాత్రం అర్థం కాల. కానీ వాటిని గురించి కూడా గౌరిని అడిగేసరికి గౌరి ఇలా అని చెప్పింది. అమ్మా, నా తెలివి తక్కువ వల్ల నేను ఏదైనా పొరపాటు పని చేశానే అనుకోండి, ఆయనకి నా మీద కోపం వస్తుంది కదా. నా భర్తకి నా మీద కోపం వచ్చిందనుకోండి, అప్పుడు ఆయన నన్ను ఆ రాటకు కట్టేసి బెత్తం పుచ్చుకుని కొట్టాల్సి ఉంటుంది. పొద్దస్తమాను ఎక్కడెక్కడో తిరిగి ఎంతో పనిచేసి వచ్చిన నా భర్త అప్పటికప్పుడు చాంతాడు గురించి, బెత్తం గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆయన కంటికి కనిపించేందుకు గాని ఎదురుకుండా సిద్ధం చేసి ఉంచాను అంది. ఆ మాటల్ని వినేసరికి పార్వతీదేవి విస్తుపోయింది. నీ వంటి మహాపతివ్రత మాలో కూడా లేదు అని ఆమెను వేనోళ్ల కొనియాడి తిరిగి కైలాసానికి వెళ్ళిపోయింది. కైలాసానికి వెళ్ళడంతో మళ్ళీ పతివ్రతలందరూ కలిపి ఒక సభని ఏర్పాటు చేసుకున్నారు. ఈసారి పార్వతీదేవిని గౌరి ఇంటికి పంపించారు కదా, ఆ గౌరి నిజంగానే మనందరికంటే గొప్ప పతివ్రత, మహాపతివ్రత అని అందరూ అడగసాగారు. దానికి పార్వతీదేవి విస్తుపోతూ ఇలా చెప్పింది. మనందరం కూడా పేరుపడ్డ మహాపతివ్రతలం అయి ఉండవచ్చు, కానీ మనమంతా మూడు కోపం వచ్చి కొడితే ఎదురు చెప్పక పడి ఊరుకున్నామే కానీ ఈమెకు మళ్ళీ తాడు బెత్తం సిద్ధం చేసి ఉంచలేదు. నారదుడు చెప్పిన మాట నిజంగా నిజం. ఈ గౌరమ్మ మనందరికంటే కూడా మహాపతివ్రత అని ఆమెని వేనోళ్ల కొనియాడింది పార్వతీదేవి. ఆ సభలో ఉన్న మిగిలిన పతివ్రతలందరూ కూడా ఆమెని దీర్ఘసుమంగళీ భవ అని దీవించి వారు కూడా పార్వతీదేవిలాగే ఆమెని వేనోళ్ల కొనియాడసాగారు. ఇలా మహాపతివ్రతల సభ కాస్త పూర్తయింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. మా కథను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి. మనం తిరిగి మరొక చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.